షిరిడీలో మనం అట్లా బయటికి బాబా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. చూడండి బయట వైపు ఎలా ఉందో. దీని పక్కనే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే మన ఇంటికి వస్తాం. చూడండి ఐ లవ్ సాయిబాబా. బాగా ఫోటో లొకేషన్స్కి ఉపయోగపడేటట్టుగా పెట్టారండి. అక్కడ అంతా షాపింగ్స్ జోను, మొత్తం షాప్స్ అవన్నీ ఉంటాయి. దీని వెనక వైపునే పార్క్ ఉంటుంది. బాబా గారి దేవాలయం ఎదురుగా ఆ పార్కులో బాబా గారు పల్లకి మోస్తున్నట్టుగా చూడండి, నీళ్లు పోసినట్టుగా పెద్ద విగ్రహంతో ఒక పార్కు. మనం ఒకసారి లోపలికి పార్కులో చూద్దాం ఎలా ఉందో. ఇంతకుముందు ఇక్కడ ఏమీ ఉండేది కాదంటండి. షిరిడి బాబా గారి దేవాలయం తర్వాత ఇక్కడ బాగా ఒక ఫేమస్ సిటీగా తయారైందండి ఈ లొకేషన్ అంతా. బాబా గారి దేవాలయం ముందు వండర్ఫుల్గా ఉంటుంది ఆ వాతావరణం. మేము దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా ఒకసారి చూపిద్దాం కదా అని మీ అందరికీ ఇలా షూట్ చేశాను. చాలా మనసుకు ప్రశాంతంగా ఉంటుందండి అక్కడ. ఒకసారి మనకి వీలు కుదిరినప్పుడు షిరిడి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి, షిరిడి దేవాలయం ముందే ఉంటుంది. బాబా గారి మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది ఈ ప్రదేశం. పెద్ద విగ్రహాన్ని పెట్టారండి. ఇదంతా పార్కు. చూడండి లైటింగ్తో ఎలా ఉందో. ఇటువైపు చూడండి బాబా గారు పల్లకి మోస్తున్నట్టుగా పల్లకి సేవలాగా చిత్రీకరించారు విగ్రహాలతో. ఇదంతా పార్కు. అందరూ ఫోటో సెషన్స్ లాగా ఫొటోస్ దిగుతుంటారు. దేవాలయం ఎదురుగా ఉంటుంది. మనం బయటకు వచ్చేటప్పుడు ఎగ్జిట్ గేట్ ఎదురుగా మన సెల్ ఫోన్ కౌంటర్ కూడా అక్కడే ఉంటుందండి. మనం సెల్ ఫోన్ నాట్ అలౌడ్ లోపలికి దేవాలయంలోకి. బయటకు వచ్చేసి మనం సెల్ ఫోన్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని చెప్పులు, సెల్ ఫోన్స్ అవి ఇలా మనం ఈ పార్కులోకి వచ్చి కాసేపు అలా ఫొటోస్ ఉంటే ఫొటోస్ అవి తీసుకోవచ్చు. చాలా చక్కగా ఉంటుంది ఆ సిటీ అంతా. మనం ఎంతసేపు ఉన్నా తనివి తీరదండి బాబా గారి దగ్గర. ఈ రోజుల్లో పిలవగానే మనకి ప్రత్యక్షమై మన కష్టాలను తీర్చేది ఒకటండి, షిరిడి సాయినాథుడు, మన కలియుగ దైవం. అన్ని దేవతామూర్తులకు ఏకైక రూపం షిరిడి సాయినాథుడు. అన్ని కులాల వారు, ఒక కులం అనేది లేదండి, అన్ని కులాల వారు దర్శించుకుంటారు ఆయన్ని. పిలవగానే పలికే ప్రత్యక్ష దైవం మన కలియుగ దైవం షిరిడి సాయినాథ్ మహారాజ్. ఈ పక్క నుంచి చూడండి సిటీ ఎలా ఉందో. పార్కులో నుంచి షూట్ చేశాను. పార్కు బయటలో వైపు ఇది. నైట్ టైం అయ్యేటప్పటికి హోటల్స్ అన్ని లైటింగ్స్తో కలకల్లాడుతూ ఉన్నాయండి. బాగా డెవలప్ అయిందండి షిరిడి. కానీ పక్కనున్న గ్రామాలన్నీ మళ్ళీ ఎట్లా ఉంటే అట్లానే ఉన్నాయి, వెనకట ఓల్డ్గానే ఉన్నాయి. అవి అయితే డెవలప్ కాలేదు. ఒక్క షిరిడి సిటీ మాత్రమే డెవలప్ అయింది. ఇది బాబా గారి దేవాలయం ముందు ద్వయస్తంభం. ఇది పార్కు లోపల వైపు. బాబా గారు చిన్నపిల్లకి చెప్తున్నట్టుగా పెట్టారు ఇంకో వైపున. ఇది బాబా గారి దేవాలయం. పార్కులో నుంచి షూట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉందో. ఈ పక్కగా మనం కొంచెం ముందుకెళ్తే బాబా గారి ద్వారకామాయి. ఇప్పుడు మనం ఈ పక్కనే షాప్స్ ఉన్నాయి, అలా నడుచుకుంటా వెళ్తున్నాం మనం. ఒకసారి ద్వారకామాయి దాకా వెళ్ళొద్దాం. షిరిడి వెళ్ళిన వాళ్ళు కంపల్సరిగా ద్వారకామాయిని దర్శించుకోవాలండి. ఇక్కడ ఏంటంటే బాబా గారి ధుని ఉంటుంది. బాబా గారు ధన్వంతరిగా మారి మన పాపాలను
ప్రక్షాళన చేయడానికి దీన్ని పెట్టారండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది దీన్ని ద్వారకామాయి అంటారు. ఇక్కడ విభూది మనకి దర్శనానికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న ప్యాకెట్లుగా మనకు పంచుతూ ఉంటారు. ఆ విభూది ఎంతో పవర్ఫుల్ అండి. మనకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా కొద్దిగా నోట్లో వేసుకున్నట్టయితే మన ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. ఇదేనండి దుని. బాబా గారు నిత్యం ఇక్కడే ఉండేవాళ్ళు. దీన్ని ద్వారకామాయి అంటారు. ఇది వచ్చేసేటప్పటికి మన చిలకలూరిపేట అన్నదాన సత్రం అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి మన ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళకి మన తెలుగు ఫుడ్ అనేది అక్కడెక్కడా దొరకదండి. చిన్నపిల్లలకి వాళ్ళకి మన అన్నం అని మన ఫుడ్ అనేది దొరకదు. మీరు ఏ సత్రంలో ఉన్నా ఎక్కడ ఉన్నా గుడికి కొంచెం దగ్గరలో ఉంటుంది చిల్లూరుపేట అన్నదాన సత్రం అని. ఇక్కడ ఎలాంటి డబ్బులు అనేది ఏం తీసుకోరండి. మన తెలుగు ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుంది, ఉచితంగా పెడతారు. తర్వాత మనకు తోచింది ఊరకు తినకూడదు కాబట్టి మనకు తోచింది అక్కడ మనం వాళ్ళకి దాన రూపంలో ఇచ్చినా మన పేరు మీద ఇంకో 10 మందికి పెడతారండి. మన తెలుగు ఫుడ్ అనేది ఇక్కడే దొరుకుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినా అక్కడికి వెళ్ళి కడుపు నిండా తిని రావచ్చండి. నిత్యం పెడతానే ఉంటారు 2 పూట్ల మన తెలుగు ఆహారం. అక్కడి నుంచి ముగించుకొని మేము ఉండే సత్రానికి వచ్చేసామండి. ఇది సాయి భక్త ఆశ్రమం అండి. ఇది ఇక్కడ ఎప్పుడు రూమ్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనం 250 రూపీస్ ఉంటుంది నాన్ ఏసీ. ఏసీ వచ్చి 600 ఉంటుంది. ఈ వాతావరణం అంతా పీస్ఫుల్గా ఉంటుందండి. లోపల మినిమం 4000 రూమ్స్ ఉంటాయి. 24 అవర్స్ వేడి నీటి ఫెసిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే సోలార్తో నడుస్తుంటాయి. ఇది బయట వైపు అండి. లోపల చూడండి, చాలామంది ఇక్కడ కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు ఆ కలర్ఫుల్గా. ఈ రోజుతో మా షిరిడి ప్రయాణం అయిపోయిందండి. ఇంకా ఇది లాస్ట్ డే, 2 days ఉన్నాం. జై సాయిరామ్.